హరిరామజోగయ్య సంచలన లేఖ రాశారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలంటే ఆ రెండు పార్టీల ప్రయాణం ఎలా ఉండాలో, పదవుల పంపకం ఏ విధంగా జరగాలో వివరంగా చెప్పుకొచ్చారు. అప్పుడే వైసీపీ ఓడిపోయి జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు జోగయ్య. ఇంతకు హరిరామజోగయ్య రాసిన లేఖలో ఏముంది? సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య పవన్ సీఎం కావాలని పదే పదే కోరుతున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తన మార్కు విశ్లేషణలు, సూచనలు ఇస్తున్న జోగయ్య తాజాగా మరోమారు జనసేన పొత్తులపై తనదైన శైలిలో విశ్లేషణలు చేశారు. జోగయ్య స్వదస్తూరితో రాసిన లేఖ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. నేటి రాజకీయాలను విశ్లేషిస్తూ సీనియర్ రాజకీయవేత్త హరిరామజోగయ్య మరో లెటర్ రాశారు. తెలుగుదేశమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని లోకేష్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకోవైపు ముఖ్యమంత్రి ఎవరనేది ఎన్నికలైన తర్వాత నిర్ణయించుకుంటామని, మీరంతా ఓట్లేసి కూటమిని గెలిపించండి అని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అంతేకాదు, కూటమిని గెలిపిస్తే నాకు ముఖ్యమంత్రి పదవి దానంతట అదే వస్తుందని వివిధ సభల్లో పవన్ కళ్యాణ్ ప్రకటిస్తున్నారని, ముఖ్యమంత్రి ఎవరు అనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందే తేల్చుకోవడం తెలుగుదేశం జనసేన కూటమి విజయానికి తప్పనిసరి అని హరిరామజోగయ్య లేఖలో తెలియజేశారు. తెలుగుదేశం జనసేన కలిసి వెళ్లినంత మాత్రాన ముఖ్యమంత్రి పదవి ఎవరికి అనే చిక్కుముడి వీడనంత వరకు, దీనిపై స్పష్టత ఇవ్వనంత వరకు కూటమి విజయం ప్రశ్నార్థకమే అంటూ జోగయ్య తన నిర్మోహమాటమైన విశ్లేషణను జనం ముందు ఉంచారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని తెలుగుదేశం కార్యకర్తలు కోరుకుంటున్నారని, అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించాలని జన సైనికులు దృఢ అభిప్రాయం చెబుతూ తెలుగుదేశం జనసేన రెండు పార్టీల కార్యకర్తలు సంతృప్తి చెందేట్లుగానే పదవుల పంపకం జరగాలని, అప్పుడే ఎన్నికల్లో ఓట్ల ట్రాన్స్ఫర్ సవ్యంగా జరిగి కూటమి విజయాన్ని చేరుకోగలదని జోగయ్య పేర్కొన్నారు. జనసేన టీడీపీ రెండు పార్టీల కార్యకర్తలు సంతృప్తి చెందాలంటే ముఖ్యమంత్రి పదవి చెరొక 2.5 సంవత్సరాలు చేపట్టాలని, మొదటి 2.5 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా, లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. ఈ విధమైన అరేంజ్మెంట్ జరిగినప్పుడే జనసేన తెలుగుదేశం కూటమి 2024 ఎన్నికలలో దిగ్విజయంగా వైసీపీని ఓడించి ఆంధ్రప్రదేశ్లో వారి జెండాలను ఎగురవేస్తారని, ఇదే పరిస్థితిని ఉభయ పార్టీల శ్రేణులు కోరుకుంటున్నారని చెబుతూ జోగయ్య తన విశ్లేషణను ముగించారు. మరి జోగయ్య సూచన ప్రకారం ఇరు పార్టీల అధినేతలు పదవుల పంపకంపై ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారా? ఓట్ల ట్రాన్స్ఫర్ అన్నది కీలకం కాబట్టి సీఎం పదవి విషయంలో సగం సగం పదవీకాలమని జోగయ్య చెబుతున్నట్టే పంచుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.